మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం జోరందుకుంది. ఉదయం నుంచే ఓటర్లను కలుస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే వార్డుల్లో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో 16వ వార్డు అభ్యర్థి దేవుని రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో కటింగ్ షాప్లో వెళ్లి వార్డు ప్రజలకు అభ్యర్థి కటింగ్ చేస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆశీర్వాదంతో సహాయ సహకారాలతో 16వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు చెప్పారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందజేయాలని వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు కారు గుర్తుకే ఓటు వేస్తామనడం సంతోషంగా ఉందన్నారు. ప్రచారంలో తనకు సహకరిస్తున్న వార్డు ప్రజలకు, మహిళలకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. డ్రైనేజీలు వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, అవి పరిష్కరించడానికి మేము ముందుకు వస్తున్నాను. నన్ను ఆదరించి నాకు ఓటు వేయాల్సింది. మన 16 వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తారని హామీ ఇస్తున్నాను. కారు గుర్తుకు ఓటేసి మన సీరియల్ నెంబర్ 1 కారు గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. మన దేవునిరాజన్న కారు గుర్తుకు ఓటేసినాక మన ప్రభాకర్ అన్న సహకారంతో ఖచ్చితంగా వార్డు అభివృద్ధి చేసుకుందాం. మన వార్డు ప్రజలు పెద్ద మనసుతో నిండు ఆశీర్వాదం మన దేవునిరాజన్నకు కారు గుర్తుకు ఓటేయగలరని కోరుచున్నాం. అదేవిధంగా మనకు మెయిన్ సీసీ, డ్రైను, వీధి లైట్లు, మన వాటర్ ప్రాబ్లము ఇలా చాలా ఉందని ఎమ్మెల్యే దృష్టి కూడా పోయింది. ఖచ్చితంగా కూడా ప్రభాకర్ అన్న కూడా ఖచ్చితంగా మన దేవునిరాజును గెలిపించినాక ఏ సమస్య ఉన్నా నేను వచ్చి తీరుస్తా అని చెప్పిండు. ఖచ్చితంగా వార్డు ప్రజలందరూ కూడా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన దేవునిరాజు సీరియల్ నెంబర్ 1 కారు గుర్తుపై ఓటు వేయగలరని కోరుతున్నాను.